పాలనకి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వస్తున్న సందర్భంగా మొన్న 3 రోజుల నుంచి కూడా ఇక్కడే మా జేసీ గారు, అలాగే గత ఆర్డీఓ మా కిరణ్ గారు, అలాగే మా పెద్దలు మా నాని గారు, మా కిరణన్న, పెన్వర్ మధు గారు, మా రహీము, మా చిత్రామయ్య, మా నిలమ్మ, మా శ్రావణమ్మ అందరూ కూడా కలిసి ఏ విధంగా చేయాలనే ఒక ప్లాన్ కూడా వేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా చూసి ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే మేము చెప్పేది ఒకటే, దయచేసి ముక్కుబడిగా చేయొద్దు. గూడూరు ఒక ప్రత్యేకత ఉంది. ముక్కుబడిగా చేస్తే కుదిరే పని కాదు. గూడూరులో ఉన్న అధికారులు తెలుసు, ఇక్కడ ముక్కుబడి వ్యవహారం అయితే కుదరదు. జిల్లా అధికారులు తెలుసు అది, కానీ గూడూరులో ఉన్న అధికారులు మాత్రం సీఎం గారి ప్రోగ్రాం కాబట్టి దయచేసి సిన్సియర్గా చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని సక్సెస్ చేస్తే మనందరికి కూడా మంచి పేరు, మీ అందరికీ మంచి పేరు. ఎందుకంటే మనకు మంచి కలెక్టర్ గారు, మంచి జేసీ గారు మనకు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాన్ని మనందరం కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఆల్రెడీ ప్రజావేదిక ముందు హెలిప్యాడ్ దగ్గర ఎవరెవరిని అలౌ చేయాలో అవి కూడా లిస్టు మేము ఇస్తాం. ఎందుకంటే హెలిప్యాడ్ వరకు ఖచ్చితంగా నాయకులందరినీ కూడా పంపించాల్సిందే, అంటే రెండో మాట్లేదు. ఖచ్చితంగా అందరినీ కూడా అక్కడ రిసీవ్ చేసుకున్నానికి మాత్రం మా నాయకులందరూ కూడా ఉంటారు. తర్వాత గవర్నమెంట్ డయాస్ దగ్గర మీ ఇష్టం, మీకు మాకు సంబంధం కూడా లేదు. అది మీ ప్రోటోకాల్, మీరు ఏమైనా చేసుకోండి. కానీ డయాస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పార్టీ మొత్తం, క్యాడర్ మొత్తం అక్కడ లోపల అలౌ చేయాల్సిందే. వాళ్ళందరూ పోలీసులు చెప్తున్నారు ముందుగా. కాబట్టి అట్లాగే వచ్చిన తర్వాత ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మీరు మీ కార్యక్రమాన్ని నడపండి. అలాగే దాంట్లో ప్రజావేదిక ప్రారంభం అవుద్ది. ప్రజావేదిక దాదాపు ఒక 5,000 మంది నుంచి, అంటే మొత్తం 10,000 మంది అనుకుంటాము, 10,000 మందిని మొబిలైజ్ చేయాలనుకుంటున్నాము. దాంట్లో ప్రజావేదిక సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వచ్చే వాళ్ళ యొక్క జోబులు ఎతకండి. ఈ మధ్య అవతల పార్టీ వాళ్ళు ప్రతి దగ్గర సీఎం గారి మీటింగ్లో ఆదర్శించాలని చెప్పి ప్రతి దగ్గర డిస్ప్యూట్ క్రియేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేము రావడం, మేము తిప్పుకోవడం అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది పోలీసు వారి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే అధికారులకి తెలియదు కాబట్టి పోలీసుకి ఎదురు క్షుణ్ణంగా ఎవరైందని ఈ యొక్క మండలంలో ఈ కాన్స్టిట్యూన్సీ మీకు తెలుసు కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా సిన్సియర్గా పనిచేసేదానికి కూడా వచ్చినారు అధికారులు కూడా, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మా జేసీ గారికి చెప్పేది ఒకటే, మీకు మా తరఫున ఏం చేయాలి, ఎందుకంటే వచ్చేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాబట్టి ఏం చేయాలనేది మాకు కూడా మీతో షేర్ ఇవ్వమని చెప్పి కూడా మా జేసీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతా మీరే అంటే కష్టమవుతుంది కాబట్టి మాకు కూడా షేర్ ఇస్తే మేము కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే పెన్వర్ మధు గారు మంచి మనసు చేసుకొని గ్రౌండ్ కానివ్వండి, నీళ్ళ నుండి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నందుకు కూడా ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ టీఆర్డీఏ వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ మాట్లాడే వాళ్ళ విషయంలో దయచేసి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, బాగా మాట్లాడే వాళ్ళు మాత్రమే మీరు నిజం లేదు, ఊరికే నటన ఉద్దేడా ఉన్న వాస్తవం. ఈ పెన్షన్ వల్ల ఆ కుటుంబంలో ఏం మార్పు జరిగింది, అలాంటి వాళ్ళనే దయచేసి ఇక్కడ సీఎం గారి దగ్గర మాట్లాడించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా కాకుండా ఊరికే మనం తరపుది ఇచ్చి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వాస్తవాలని వాస్తవ రూపంలో సీఎం గారి దృష్టికి తీసుకోవాలన్నటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను గౌరవ అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో మొక్కుబడిగా మీటింగ్ సీఎం గారు వచ్చారు, వచ్చేసాం చేసాం కాదు. వచ్చిన తర్వాత ప్రజలకి సీఎం గారు వచ్చినందువల్ల ఏం ఉపయోగం, ఈ గ్రామానికి ఏం ఉపయోగమైంది, ఈ కాన్స్టిట్యున్సీకి ఏం ఉపయోగం జరిగిందనేది కూడా ఖచ్చితంగా గౌరవ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గౌరవ ఆర్ఎండ్బి వాళ్ళకి, పంచాయతీరాజ్ వాళ్ళకి, అలాగే తెలుగు గంగ వాళ్ళకి, ఇరిగేషన్లో కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. మన కాన్స్టిట్యున్సీలో లాంగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ దయచేసి మీరందరూ కూడా ఇష్యూడ్ చేసి ఇస్తే అది సీఎం గారికి మనం రికమెండేషన్ ఇస్తాం. మాట్లాడేటప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా నేను అందరికీ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తాను. ఎందువల్లంటే ఉదాహరణకి ఏంటంటే ఈరోజు ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాలు నాకు తెలిసినప్పుడు దీనికి అటవీ శాఖ అనుమతులు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ యొక్క రోడ్డు దాదాపు మా పీడీ గారు ఉన్నారు, ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్టున్నాను, మా పీడీ గారి సహాయ సహకారాలతో దాదాపు 4 కోట్లకు శాంక్షన్ చేయించాం. దీనివల్ల 10 లక్షలు ఉన్నటువంటి ఎకర్ ఈరోజు 30 లక్షలు అయింది. ఇక్కడ కేవలం అది ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క పుణ్యం. అది కూడా ఖచ్చితంగా సీఎం గారు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రిమైనింగ్
ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఊరు ఎందుకు పెట్టారని అడగచ్చు మీరు అందరూ కూడా. ఇంతవరకు ఈ ఊరిలో బస్సు రాదు, బస్సు కూడా వచ్చే పరిస్థితి కాబట్టి ఆ బస్సు విషయం కూడా మా జేసీ గారికి తెలియజేస్తున్నాం. సీఎం గారు వచ్చే లోపలే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆ బస్సును కూడా ఏర్పాటు చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి కూడా సీఎం గారికి అదే చేస్తున్నాము. కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గ్రామంలో ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆర్టీబుల్స్ వాళ్ళు ఇస్తున్నారు, దయచేసి రెక్టిఫై చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రామంలో ఏదైనా పని చేశారంటే గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో చేశాం తప్ప అవతల ఎవరేం చేయలే. కాబట్టి కొంతమంది ఉంటారు అంటే కావాలని ఉంటారు, అవన్నీ కూడా సమాధానం చెప్పేదానికి మేమంతా ఉన్నాం, దాంట్లో ఏమీ ఇబ్బంది ఏం లేదని చెప్పి కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఖచ్చితంగా మీరు వేసే కమిటీలకి అనుబంధంగా మేము కూడా మా పార్టీ నుంచి మీకు సహాయ సహకారం అందించేదానికి ఒక కమిటీ కూడా ప్రతిదానికి డయాస్ కార్డ్ ఒక కమిటీ ఇస్తాము, శానిటేషన్ కమిటీ ఇస్తాము. అట్లాగే ఆర్డీఓ గారికి చెప్పేదానికి కూడా మా నాయకులు చెప్పేదానికి సలహాలు చేసేదానికి కూడా కమిటీ ఇస్తాం. అన్ని కమిటీలు కూడా మేము కూడా పార్టీ తరఫున వేస్తాం. అలా వాలంటరీ కమిటీ కూడా ఒకటి వేస్తాము. మీరు ఏమేమి చెప్తే దానికి తగ్గట్టుగా మేము కూడా మా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి ఎంత ప్రతిష్టగా ఉంటుందో ఈ కార్యక్రమం మా పార్టీకి కూడా అంత ప్రతిష్ట అయిన కార్యక్రమం. మొట్టమొదట ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరుకి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి, అలాగే ముఖ్యంగా ఇక్కడ గూడూరు విషయానికి ఏదైనా ఒక ప్రత్యేకత ఉంది. మమ్మల్ని తిరుపతిలో కలిపారంట ముందు గవర్నమెంట్, మనం తీసుకెళ్ళి మా గూడూరు మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలిపారు. ఆయన ముందు థ్యాంక్ యూ సీఎం దానికి పెట్టాలా, ఎందుకంటే జిల్లాలో అందరూ ఏడ్చారు, ఓవన్ రచ్చ పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి గూడూరులో. కానీ సీఎం గారితో రిక్వెస్ట్ చేసి మాట్లాడుకొని ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపాము, 2 మండలాలు తప్ప. దానికి కూడా హృదయపూర్వకంగా సీఎం గారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తాను. ఎందుకంటే చేసింది చెప్తాం, అంతేగాని చేయకుండా మన అబద్ధాలు చెప్పడం అనేది వద్దు, మనకు అంత అవసరం లేదు. ఒక తిట్టిన తీర్చుకుంటాం. ఎందుకంటే సీఎం గారి మీటింగ్ తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్యే తిట్లు పడతాయి, దాంట్లో డౌట్ లేదు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. పని చేయనప్పుడు ఖచ్చితంగా సీఎం గారు తిడతారు, దాంట్లో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పని చేస్తే తిట్ట, కానీ పని చేయకపోతే ఖచ్చితంగా సీఎం గారు తిడతారు, దానికి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి సరిదిద్దుకొని మళ్ళీ పనిచేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ మాకు ఏంటంటే సార్ జేసీ గారు మాకు మా కిరణ్ సార్ని ఇక్కడికి పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఆయనకైతే క్షుణ్ణంగా తెలుసు, మా నాయకులతో కూడా మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాకు సగం బాధ తగ్గింది, ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ అధికారులు, మా గూడూరు అధికారులందరూ కూడా మనవాళ్ళే సార్, పనిచేసేవాళ్ళు సిన్సియర్గా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు మా అధికారులు. అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా సీఎం గారి సభ సక్సెస్ చేశారు. గూడూరులో అనేటువంటి పేరు అంటే మీరు ఇంకో కాన్స్టిట్యున్సీతో పోల్చుకోవద్దు. నా కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో వేరే కాన్స్టిట్యున్సీ తక్కువ చేస్తాం. దాంట్లో 2వ మాట కూడా లేదు. వీళ్ళు చేయలేరు అన్న మాట వద్దు. మేము బ్రహ్మాండంగా 2 ఎక్కువ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఏ ప్రయాసాలైనా మేము పెట్టుకొని చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏమన్నా ఉంటే మొహమాటం లేకుండా మాకు చెప్పండి, మీరు దాచిపెట్టుకోవద్దు. దయచేసి ఏమనుకుంటున్నారు, మేమేమనుకోము. మీకు ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేసేదానికి మేము సిద్ధంగా. ఎందుకంటే వచ్చేది మా నాయకుడు, ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి నాయకుడు. ఈరోజు ఆ ముఖ్యమంత్రి వల్లే మీరందరూ కూడా బాగున్నారు. అప్పుడులా వేధింపులు అయినా గుళ్ళే వాసన చేస్తున్నాను. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వస్తేనే ఈరోజు అమరావతి రాజధాని కానివ్వండి, మీ అందరి భద్రత కానివ్వండి, ఆయన వస్తేనే. కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏదో ఊరికే అధికారులు కాబట్టి మేము కోఆపరేట్ కాదు, అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే మీరు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. కాబట్టి మీరు కూడా మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా మీటింగ్ సక్సెస్ అవుద్ది, అంటే 2వ మాట లేదు. కాబట్టి ఈ ప్రజావేదికకి ఎంతమంది ప్రజలను మనం అక్కడికి తీసుకురావాలా. అట్లాగే క్యాడర్ మీటింగ్ విషయం మేము చూసుకుంటాం. క్యాడర్ మీటింగ్ విషయంలో మీరు అవసరం లేదు సార్, మీరు గవర్నమెంట్ ప్రకారం, ప్రజావేదిక ప్రకారం మీరు ఎట్లా చేయాలి అని చెప్తే దానికి సంబంధించి మేమేం చేయాలా, అది మా పెద్దవాళ్ళు ఉన్నారు, మా నాని గారు, మా కిరణ్ అన్న, మా చించురామయ్య, రహీం అంతా ఉంటారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఎట్లా చేయాలి అని చెప్పి మీరు చెప్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ చుట్టుపక్కల గ్రామాలు అంటే ఓడూరు, పురవరపాలెం 2 కలుస్తుంది. ఇక్కడ ఒక రాసుపాలెం, మొత్తం మీద ఇక్కడ ఒక 1000 మంది ప్రజలు ఉంటారు సార్. అట్లాగే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇక్కడ మేము లోకల్లో కూడా ఉంటే సీఎం గారు వచ్చేటప్పుడు సార్ ఆ గ్రామంలో మొత్తం వీధులన్నీ కూడా ముగ్గులతో వేసి ఆడవాళ్ళే, ఓన్లీ ఆ ఊరు ఆడవాళ్ళే, ఎక్కువ తీసుకుపోయి వెలుగుని తీసుకుపోయి అవసరం లేదు. ఆ ఊరిలో ఉంటే మహిళల్ని నిలమ, ఆ ఊరిలో ఉంటే మహిళల్ని
దగ్గరుండి ఆయన స్వాగతం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మహిళల్ని చేయాల్సిన బాధ్యత మీ పైన. లోకల్గా ఉన్నటువంటి మన పొద్దుపోలతో కలుపుకోండి. ఎందుకంటే కొద్దిగా వెరైటీగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇంత రోడ్డు వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు, చరిత్రలు లేదు ఈ ఊళ్ళకి. ఈరోజు మోక్షం, ఈ ఊళ్ళకంత మోక్షం చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మోడీ గారి పుణ్యం అని గుర్తుపెట్టుకోవాల్సి చెప్పి అందరికీ తెలియజేస్తూ, కాబట్టి దయచేసి అధికారులు కోఆపరేట్ చేయండి. మేము కూడా అధికారులకి, మా నాయకులందరూ కూడా మీతో కోఆపరేట్ చేస్తాం. అలాగే నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా, అధికారులు మన ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి ఎక్కడ చిన్న చిన్న వివాదాలకు కూడా పోకుండా వాళ్ళు కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే జరిగేది మన నాయకుడి ప్రోగ్రాం, సక్సెస్ అయితే మనకు పేరు, అధికారులకి పేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మన జిల్లా కలెక్టర్ ఇప్పుడు కూడా స్టేట్లో నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంక్లో ఉన్నారు మన జిల్లా కలెక్టర్ గారు. కాబట్టి ఆయన పేరు కూడా ఎక్కడ కూడా పోకుండా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తూ, కాబట్టి ప్రేమరావు మధు గారు కూడా రేపు వచ్చేస్తారు. ఆయన కూడా ఇక్కడే ఉంటారు. మొత్తం నాని గారు ఇక్కడ ఉండి అన్నీ కూడా ఇక్కడే చూసుకుంటున్నారు. కాబట్టి గంగాప్రసాద్ గారు కూడా 29వ తేదీ మార్నింగ్ ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ ఆయన ద్వారా మాకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మాకు ఇచ్చేశారు. మార్నింగ్ మాకంతా కూడా అందరితో కూడా మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏ కాన్స్టిట్యున్సీ పోటీ లేకుండా మేమంటూ ఒక ప్రత్యేకంగా గూడూరు అంటే కూడా చేస్తారు, గూడూరు ఏమి తగ్గదు అనేటువంటి విషయాన్ని కూడా నిరూపించాల్సినటువంటి బాధ్యత మా కుటుంబ సభ్యుల మీద, మా అధికారుల మీద ఉందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మా జేసీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రేపు నుండి మా కలెక్టర్ గారు రేపు ఉండవచ్చు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రావాలి ఇక్కడ. అంటే మాకు సమాచారం లేదనే మాట సీఎం ప్రోగ్రాం, సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చి అటెండ్ కావాలా. అంతేగాని మా సమాచారం ఎత్తుకోబడలే. అక్కడ జేసీ గారు, కిరణ్ సార్ ఎత్తుకోబడలే. ఏ డిపార్ట్మెంట్ అందరూ వచ్చిన బాధ్యత, మీ బాధ్యత ఖచ్చితంగా రావాలా. వచ్చేది ముఖ్యమంత్రి గారు. కాబట్టి దయచేసి నెక్స్ట్ మీటింగ్లో పొరపాటు జరగకుండా మా ఆర్డీఓ గారు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మా ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఏదైనప్పటికీ మనం ఎన్ని చేసినా పోలీసు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది విజయవంతం ఉంది. జేసీ గారు మీరు చూసుకుంటారు, అనుభవం మీకు ఇబ్బంది ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మా సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. కాబట్టి ఈ మీటింగ్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మా జేసీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.